హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి నందమూరి బాలకృష్ణ గారు 110 సినిమాలు గాను ఎన్నిట్లు వచ్చాయి, అవి ఏ విజయాలు సాధించాయి, ఏ సంవత్సరంలో వచ్చాయి ఒకసారి చూద్దాం. ముందుగా తాతమ్మ కళ అండి, 1974లో వచ్చింది. ఇది హిట్ అయిందండి. రెండో సినిమా వచ్చి 1974లో వచ్చింది, అదే సంవత్సరం. రామ్ రహీం, ఇది హిట్ అయిందండి. మూడో సినిమా వచ్చి అన్నతమ్ముల అనుబంధం, ఇది 1975 వచ్చింది. ఇది హిట్ అయిందండి. వరుసగా 3 సినిమాలు హ్యాట్రిక్ సాధించారండి. ఫస్ట్ 3 సినిమాలు బాలకృష్ణ గారు. తర్వాత 4గో సినిమా వచ్చి దానవీర సూరకర్ణ, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్, 1977 వచ్చింది. 5 వచ్చి అక్బర్ సలీం అనార్కలి, 1977లో వచ్చింది. ఇది హిట్. 6 వచ్చి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సూపర్ హిట్, 1979లో వచ్చింది. 7 నుంచి రౌడీ రాముడు కొంటి కృష్ణుడు, ఈ సినిమా 1980లో వచ్చింది. హిట్ అయింది. 8 వచ్చి అనురాగ దేవత, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, 1982లో వచ్చింది. 9 వచ్చి జనని జన్మభూమి, ఈ సినిమా హిట్, 1984లో వచ్చింది. 10 వచ్చి పలనాడు పులి, 1984 వచ్చింది. ఇది సూపర్ హిట్. 11 వచ్చి మంగగారి మనవడు, బాలకృష్ణ కెరీర్లో మొదటి ఇండస్ట్రీ హిట్. తర్వాత వచ్చి కథానాయకుడు, 1984 వచ్చింది. ఇది సూపర్ హిట్ అయ్యింది. 13 వచ్చి వీరబ్రహ్మం గారి చరిత్ర, ఇది 1985లో వచ్చింది. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. 14 వచ్చి బాబాయ్ అబ్బాయి, 1985లో వచ్చింది. హిట్ అయ్యింది. 15 వచ్చి భార్యాభర్తల బంధం, ఇది హిట్ అయ్యింది. 16 వచ్చి పట్టాభిషేకం, ఇది సూపర్ హిట్ అయ్యింది, 1985లో వచ్చింది. 17 వచ్చి నిప్పులాంటి మనిషి, ఇది 1986లో వచ్చింది. 18 వచ్చి ముద్రకృష్ణయ్య, ఇది 1986లో వచ్చింది. తర్వాత వచ్చి 19 సీతారామ కళ్యాణం, బ్లాక్ బస్టర్ హిట్ అండి, ఇది 1986లో వచ్చింది. 20 వచ్చి అనసూయమ్మ గారు అల్లుడు, ఇది బ్లాక్ బస్టర్ హిట్, 1986లో వచ్చింది. 21 వచ్చి దేశోద్ధారకుడు, సూపర్ హిట్ అండి, 1986లో వచ్చింది. 22 వచ్చి కలియుగ కృష్ణుడు, సూపర్ హిట్, 1986లో వచ్చింది. 23 వచ్చి అపూర్వ సహోదరులు, 1986లో వచ్చింది. హిట్. 24 వచ్చి భార్గవరాముడు, ఇది సూపర్ డూపర్ హిట్ అండి, 1987లో వచ్చింది. 25 వచ్చి అల్లరి కృష్ణయ్య అండి, సూపర్ హిట్ అండి, ఇది 1987లో వచ్చింది. సూపర్ హిట్ అయిందండి. ఆ విధంగా వరుసగా నందమూరి బాలకృష్ణ గారు 9 సినిమాలు హిట్లు కొట్టారండి. ఒకే సంవత్సరంలో 7 సినిమాలు హిట్లు, ఒకే మొత్తం లైన్గా 9 సినిమాలు హిట్లు అండి. తర్వాత వచ్చి 26 వచ్చి ప్రెసిడెంట్ గారి అబ్బాయి అండి, 1987లో వచ్చింది. ఇది సూపర్ హిట్. 27 వచ్చి మవ్వ గోపాలుడు అండి, ఇది 1987లో వచ్చింది. సూపర్ హిట్. 28 వచ్చి రాము, 1987లో వచ్చింది. సూపర్ హిట్. 29 వచ్చి భానుమతి గారి మొగుడు, 1987లో వచ్చింది. ఇది హిట్. 30 వచ్చి ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఇది 1988 వచ్చింది. సూపర్ హిట్. 31 వచ్చి దొంగరాముడు, 1988 వచ్చింది. హిట్. 32 వచ్చి రాముడు భీముడు, ఇది 1988లో వచ్చిందండి. సూపర్ హిట్. 33 వచ్చి రక్తాభిషేకం, 1988లో వచ్చింది. ఇది హిట్. 34 వచ్చి భలే దొంగ, సూపర్ డూపర్ హిట్, 1989లో వచ్చింది. 35 వచ్చి ముద్దుల మామయ్య అండి, బాలకృష్ణ కెరీర్లో 3వ ఇండస్ట్రీ హిట్ అండి ఇది. 36 వచ్చి బాలగోపాలుడు, 1988లో వచ్చింది. బ్లాక్ బస్టర్. 37 వచ్చి నారి నారి నడుమ మోరారి, ఇది 1990లో వచ్చింది. సూపర్ హిట్. 38 వచ్చి ముద్దుల మేనల్లుడు, 1990లో వచ్చింది. సూపర్ హిట్. 39 వచ్చి లారీ డ్రైవర్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అండి, 1990లో వచ్చింది. 40 వచ్చి తల్లిదండ్రులు అండి, ఇది హిట్ అండి, 1991లో వచ్చింది. 41 వచ్చి ఆదిత్య 369, ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని చాలా వెబ్సైట్లు చెప్తున్నాయి. ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్, ఇది 1991లో వచ్చింది. 42 వచ్చి ధర్మక్షేత్రం హిట్ అండి, ఇది 1992లో వచ్చింది. 43 వచ్చి రౌడీ ఇన్స్పెక్టర్,
రౌడీ ఇన్స్పెక్టర్ అండి. ఇది 1992 వచ్చింది. 1992లో వచ్చింది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 44 వచ్చి అశ్వమేధం. ఇది హిట్ అండి, 1992లో వచ్చింది. 45 వచ్చి నిప్పురవ్వ, 1993లో వచ్చింది హిట్. 46 వచ్చి బంగారు బుల్లోడు, 1993లో వచ్చింది. ఇది సూపర్ హిట్ అండి. 47 వచ్చి భైరవ దీపం. ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అండి, భైరవ దీపం. ఈ సినిమా చాలా రికార్డులు కొట్టింది, దగ్గరికి ఇండస్ట్రీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. 48 వచ్చి బొబ్బులి సింహం అండి, బ్లాక్ బస్టర్ హిట్, 1994 వచ్చింది. 49 వచ్చి టాప్ హీరో అండి. ఈ సినిమా చాలామంది హిట్ కాదని చెప్తున్నారు, కొందరు హిట్ అని చెప్తున్నారు. ఎక్కువ మంది హిట్ అని చెప్తున్నారు, అయినా దీన్ని హిట్గా క్యాల్కులేట్ చేసాం. ఎక్కువ పర్సెంటేజ్ 75% పైగా వచ్చింది. టాప్ హీరో హిట్. 50 సినిమా వచ్చి మాతో పెట్టుకోకు, సూపర్ హిట్, 1995లో వచ్చింది. 51 వచ్చి వంశానికి ఒక్కడండి, సూపర్ హిట్ అండి సినిమా, 1996లో వచ్చింది. 52 వచ్చి పెద్దన్నయ్య, 1997 వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఈ సినిమా బాలకృష్ణ గారి అన్ని ప్రొడక్షన్, నిర్మాత, అన్ని డైరెక్టర్ కూడా బాలకృష్ణ గారు. అదేవిధంగా 53 వచ్చి పవిత్ర ప్రేమ అండి, 1998లో వచ్చింది, సూపర్ హిట్. 54 వచ్చి సమరసింహారెడ్డి అండి. ఇది సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అండి, బాలకృష్ణ గారి కెరీర్లో 4వ ఇండస్ట్రీ హిట్. అదేవిధంగా 55 వచ్చి సుల్తాన్ అండి, నెబ్రా మెజెంట్, 1999లో వచ్చింది. ఇది 75%, 80% పైగా హిట్ అని చూపిస్తుందండి సినిమా. కొందరు యావరేజ్గా చూపిస్తున్నారు. ఓకే. 56 వచ్చి వంశధారకుడు అండి. ఈ సినిమా కూడా 2000లో వచ్చింది, హిట్ అండి. 57 వచ్చి గొప్పింటి అల్లుడు అండి. ఇది 2000లో వచ్చింది, సూపర్ హిట్. 58 వచ్చి నరసింహనాయుడు, ఇండస్ట్రీ హిట్ అండి, బాలకృష్ణ కెరీర్లో 5వ ఇండస్ట్రీ హిట్. 59 వచ్చి సీమసింహం అండి. ఇది హిట్, 80% పైగా హిట్ అని చూపిస్తున్నారు, కొందరు యావరేజ్ అని చూపిస్తున్నారు ఈ సినిమా. 60 వచ్చి చెన్నకేశవరెడ్డి అండి, 2002లో వచ్చింది ఈ సినిమా, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 50 రోజులుగాను 156 కేంద్రాలతో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిందండి చెన్నకేశవరెడ్డి. తర్వాత 61 వచ్చి లక్ష్మీ నరసింహ, 2004లో వచ్చిందండి, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా 50 రోజులకి 282 కేంద్రాలు రికార్డ్ క్రియేట్ చేసిందండి, 281. ఆ టైంలో 100 రోజులకి 225 కేంద్రాలు వేస్తారు ఫస్ట్ రోజు, దాదాపు చిన్న గొడవల వల్ల ఆగిపోయింది అది. ఈ సినిమా కూడా మంచి హిట్ అండి, లక్ష్మీ నరసింహ. 62 వచ్చి పాండురంగడు అండి, 2008లో వచ్చింది, క్లీన్ హిట్ ఇది. 63 వచ్చి సింహ, 2010లో వచ్చింది, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 2010 కాను ఇయర్ హిట్ ఇది. 64 వచ్చి శ్రీరామరాజ్యం అండి, 2011లో వచ్చింది, సూపర్ హిట్. 65 వచ్చి లెజెండ్ అండి, ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. రోజుల పరంగా ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసిందండి, 1128 రోజులు ఆడి రోజుల పరంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ఈ సినిమా లెజెండ్. 66 వచ్చి డిక్టేటర్ అండి, ఇది హిట్ అండి, 2016లో వచ్చింది. 67 వచ్చి గౌతమిపుత్ర శాతకర్ణి, ఇది 2017లో వచ్చింది, సంక్రాంతి కానీ సూపర్ హిట్ కొట్టిందండి. 80కే 100 సినిమా అండి ఇది, గౌతమిపుత్ర శాతకర్ణి. అదేవిధంగా 68 వచ్చి జయసింహ అండి, జయసింహ సూపర్ హిట్ అండి, 2018లో వచ్చింది. ఇది సంక్రాంతి విన్నర్ అండి సినిమా. చాలామంది కింద నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు, ఈ సినిమా సూపర్ హిట్ అండి, సంక్రాంతి విన్నర్ 2018, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చి 69 వచ్చి అఖండ అండి, 2021లో వచ్చింది, ఇది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 70 వచ్చి వీరసింహారెడ్డి, 2023లో సూపర్ హిట్. 71 వచ్చి భగవత్ కేసరి, 2023లో సూపర్ హిట్, నేషనల్ అవార్డు పొందిన సినిమా. 72 వచ్చి డాక్ మహారాజ్, 2025లో వచ్చింది, ఇది హిట్ అయ్యిందండి. 73 వచ్చి అఖండ తాండవం, 2025లో వచ్చింది, ఇది క్లీన్ హిట్గా నిలిచిందండి. ఈ విధంగా బాలకృష్ణ కెరీర్లో 73 హిట్లు వచ్చాయండి, 73 హిట్లు ఇచ్చాయి.
9 వరుసగా హిట్లు వచ్చిన చరిత్ర క్రియేట్ చేసిన సినిమా ఒక లైన్గా 9 హిట్లు వచ్చాయి. ఆ 9 హిట్లు ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఆ రికార్డ్ క్రియేట్ చేయలేదు, సృష్టించలేదు, ఇంకా దాంట్లో దీన్ని బీట్ చేయలేపారు. తర్వాత వచ్చి ఎన్బీకే క్లినిక్స్ 2 సార్లు డబుల్ హ్యాట్రిక్ కొట్టారండి. 2 సార్లు ఒకే సంవత్సరంలో 7 హిట్లు. ఈ విధంగా బాలకృష్ణ గారు హిట్లు ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.